భక్తుడు అదన్నాడు. మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి మీరు చదివితే, నేను క్రీస్తు ప్రభు సిలువను ఆయన సిలువ సువార్తను స్వచ్ఛమైన రీతిలో మేము ప్రకటించాను, కానీ తీయని మాటలైనను జ్ఞానయుక్తములైన పదములైనా నేను ఉపయోగించలేదు. అలా మిమ్మల్ని యేసు ప్రభుని మీకు పరిచయించాలన్న ఉద్దేశం కాదు. క్రీస్తు ప్రభు సిలువ తప్ప మరి ఏది కూడా నేను మీ మధ్య ఎరిగి ఉండలేదు అన్నాడు ఆయన. పౌలు గారు మాట్లాడాలంటే ఎన్నో విషయాలు మాట్లాడగలడు ఆయన, ఎందుకంటే ఆయన అన్ని విషయాల్లో కూడా చాలా ప్రవీణుడు. ఎన్నో విషయాలు ఆయన తెలుసుకున్నాడు. కానీ ఆయన ఎక్కడ నిలబడినా క్రీస్తు ప్రభు యొక్క సిలువ తప్ప మరి దేని నేను ఏం చేయలేదు, తెలుసుకోలేదు, ప్రకటించలేదు. ఆ కారణాన్ని బట్టి అనేక సందర్భాల్లో పౌలు భక్తుడు అన్నాడు, సిలువ వేయబడిన యేసు ప్రభువును ఏం చేస్తున్నామో ప్రకటిస్తున్నాను. నేను సిలువ యందు ఏం చేస్తున్నాను అన్నాడు ఆయన. అతిశయపడుతున్నాను. సిలువ వ్యర్థం కాకుండానట్లుగా అనే మాట ఆయన వాడాడు. అంటే పాల్స్ ఫోకస్ వాజ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ జీసస్.